Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 21st వీడియో లెసన్లో విల్ గురించి ఎక్స్క్లూజివ్గా తెలుసుకోబోతున్నాం. విల్ ఎలా యూజ్ చేస్తారు, అలాగే విల్ని ఎటువంటి స్ట్రక్చర్లో యూజ్ చేయడం జరుగుతుంది, విల్ యొక్క ఉపయోగాలు ఏంటి ఇంగ్లీష్లో అనే విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా విల్ అనేది ఒక మోడల్ హెల్పింగ్ వెర్బ్ లైక్ కెన్, మే, షెల్, షుడ్ ఇలా. అయితే ఈ విల్ అనేది ఫ్యూచర్ని చెప్తుంది. అంటే ఇక్కడ ఫ్యూచర్ అంటే ఆఫ్టర్ 1 minute, ఆఫ్టర్ 2 minutes, ఆఫ్టర్ 1 day, ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 10 years. అంటే ఏదైనా సరే తర్వాత జరిగేదంతా కూడా ఫ్యూచరే. ఇలా ఫ్యూచర్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో విల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే విల్ అనేది పాజిటివ్. అయితే విల్ నాట్ అంటే నెగిటివ్. ఆ విల్ నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రత్యేకంగా వోంట్గా ప్రొనౌన్స్ చేస్తాం. వోంట్, విల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్. ఓకే, అయితే మొదట మనం ఈ విల్ని యూజ్ చేసే స్ట్రక్చర్స్ ఏంటో చూద్దాం. అంటే ఇంగ్లీష్లో ఈ విల్ని ఎటువంటి స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తారనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ స్ట్రక్చర్ విల్ బీ. విల్ తర్వాత బీ ఉంచుతాం. బీ అంటే ఏంటి? ఉండుట. విల్ అంటే ఏంటి? ఫ్యూచర్ ఇండికేషన్. అంటే ఏదైనా భవిష్యత్తులో, ఎవరైనా ఏదైనా భవిష్యత్తులో ఉండుట అనే మీనింగ్ చెప్పడానికి మనం విల్ బీ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్స్: ఐ విల్ బీ దేర్ ఇన్ 10 minutes. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. 10 నిమిషాల్లో ఉంటాను అంటే దాని అర్థం ఏంటి? తర్వాత 10 నిమిషాల లోపు అక్కడ ఉంటా అని చెప్తున్నాం. కాబట్టి ఇలా ఫ్యూచర్ మనం చెప్పేటప్పుడు విల్ బీ యూజ్ చేస్తుంటాం. బీ అంటే ఉండుట. నేను 10 నిమిషాలు అక్కడ ఉంటాను ఇలా చెప్పాం. నెక్స్ట్, వీ విల్ బీ హ్యాపీ ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్. ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్ అంటే జాబ్ పొందిన తర్వాత వీ విల్ బీ హ్యాపీ. మేము ఆనందంగా ఉంటాము. మేము ఎలా ఉంటాము? ఆనందంగా ఉంటామని చెప్పి ఎలా చెప్తున్నాం? విల్ బీ హ్యాపీ. విల్ బీ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రకంగా యాడ్జెక్టివ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, షీ విల్ బీ ఏ గ్రాడ్యుయేట్ బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరానికి ఆమె గ్రాడ్యుయేట్గా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం లోపల ఆమె గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, అప్పటికి గ్రాడ్యుయేట్ అయి ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా విల్ బీ ఏ గ్రాడ్యుయేట్ అని చెప్పి మనం నౌన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రక్చర్ విల్ బీ. సెకండ్ స్ట్రక్చర్ ఏంటంటే విల్ ప్లస్ V1. V1 అంటే ఏదైనా ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క బేస్ ఫామ్ని ఇక్కడ V1 అంటారు. ఏదైనా వెర్బ్ తీసుకోండి, ప్రతి వెర్బ్ కూడా మెయిన్ వెర్బ్కి సాధారణంగా 4 forms ఉంటాయి. ఆ 4 formsలో ఫస్ట్ ఫామ్నే మనం V1గా చెప్తుంటాం. ఎక్కువగా మనం వాడే స్ట్రక్చర్ కూడా ఇదే. జనరల్గా ఏదైనా భవిష్యత్తులో జరుగుట అని చెప్పేటప్పుడు అంటే ఇక్కడ యాక్షన్ ప్రత్యేకంగా జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పని జరుగుతుంది, ఏదైనా పని భవిష్యత్తులో జరుగుట అని చెప్పేటప్పుడు మనం సాధారణంగా విల్ ప్లస్ V1 మనం వాడుతూ ఉంటాం. చూడండి, ఐ విల్ గో టు మూవీ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంకాలం నేను మూవీకి వెళ్తాను. చూడండి, ఈరోజు సాయంకాలం అని అంటే ఇంకా సాయంకాలం వెళ్ళాలి అంటే ఫ్యూచర్లో జరుగుతుంది. అప్పుడు ఇలా ఐ విల్ గో టు మూవీ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, దే విల్ కమ్ టు మై ప్లేస్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం. ఇక్కడ చూడండి, దిస్ ఈవినింగ్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఇండికేషన్స్. దే విల్ కమ్ టు మై ప్లేస్. మై ప్లేస్ అంటే ఇక్కడ మనం ఉండేది, మనం నివసించేది, అది అపార్ట్మెంట్ కావచ్చు, హౌస్ కావచ్చు, హోమ్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఉండే ప్లేస్నే ఇలా మనం ఉండే స్థలాన్నే ప్లేస్ అంటాం అనమాట. అంటే దే విల్ కమ్ టు మై ప్లేస్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం నేనున్న చోటుకి వాళ్ళు వస్తారని చెప్పి మనం భవిష్యత్తులో జరిగే యాక్షన్ ఎలా విల్ ప్లస్ V1తో చెప్పాం. చూడండి, విల్ ప్లస్ కమ్. కమ్ అనేది ఏంటి? కమ్, కేమ్, కమ్, కమింగ్. అంటే కమ్ అనే వెర్బ్ యొక్క బేస్ ఫామ్. నెక్స్ట్, మై ఫ్రెండ్స్ విల్ విజిట్ తాజ్మహల్ సూన్. సూన్ అంటే త్వరలో, ఫ్యూచర్ ఇండికేషన్. మై ఫ్రెండ్స్ విల్ విజిట్ అంటే నా స్నేహితులు తాజ్మహల్ సందర్శిస్తారు, విజిట్ చేస్తారని చెప్పి. సూన్ అంటే త్వరలో అని చెప్పి మనం భవిష్యత్తు గురించి చెప్పాం. కాబట్టి ఇలా విల్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. విల్ ప్లస్ విజిట్. విజిట్ అనేది వెబ్. ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ విల్ బీ ఇంగ్ ఫామ్. ఎప్పుడైనా సరే మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తామంటే యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే విల్ యాడ్ చేస్తామో అది భవిష్యత్తులో ఒకనొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుందనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: ఐ విల్ బీ స్టడీయింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను చదువుతూ ఉంటాను. అంటే భవిష్యత్తులో రేపు ఈ సమయానికి నేను చదువుతూ ఉంటానని చెప్పేటప్పుడు ఇలా విల్ బీ స్టడీయింగ్ అని చెప్తున్నా. చూడండి, విల్ బీ స్టడీయింగ్. సెకండ్ వన్, we will be watching movie on TV at 4 in the evening.
సాయంకాలం 4 గంటలకి మేము టీవీలో మూవీ వాచ్ చేస్తూ ఉంటాము. భవిష్యత్తులో అంటే సాయంకాలం అంటే భవిష్యత్తే కదా. సాయంకాలం మేము మూవీ వాచ్ చేస్తూ ఉంటాం అని చెప్పేటప్పుడు ఇలా విల్ బీ వాచింగ్ మనం వాడుతూ ఉంటాం. ఫోర్త్ స్ట్రక్చర్ విల్ హ్యావ్ V3. విల్ హ్యావ్ V3 అంటే భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని చేసేసి ఉంటాం అని చెప్పేటప్పుడు ఇలా విల్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. హ్యావ్ తర్వాత ఏదైనా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ 3 చాప్టర్స్ బై దిస్ ఈవినింగ్. బై దిస్ ఈవినింగ్ అంటే సాయంకాలం కల్లా నేను 3 చాప్టర్స్ కంప్లీట్ చేసేసి ఉంటాను. కంప్లీట్ చేసేస్తా అని చెప్పి ఇలా విల్ హ్యావ్ V3తో మనం చెప్పొచ్చు. వి విల్ హ్యావ్ వాచ్డ్ మెనీ మూవీస్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను చాలా మూవీస్ వాచ్ చేసేస్తా అని చెప్పి భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఒక పని పూర్తి చేసేసి ఉంటాను అని చెప్పేటప్పుడు ఇలా విల్ హ్యావ్ V3 మనం యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ విల్ బీ V3. ఈ విల్ బీ V3 అనే స్ట్రక్చర్ని మనం పాసివ్ వాయిస్లో యూజ్ చేస్తూ ఉంటాం. బీ తర్వాత V3 రావడం జరుగుతుంది. V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. అయితే మీకు పాసివ్ వాయిస్ గురించి డీటెయిల్గా నేను త్వరలోనే వీడియో చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైతే విల్ బీ V3 యూజ్ చేస్తామో భవిష్యత్తులో ఒక పని చేయబడుతుంది అనే అర్థం రావడం జరుగుతుంది పాసివ్ స్ట్రక్చర్లో. ఓకే, ఎగ్జాంపుల్స్: ద మూవీ విల్ బీ రిలీజ్డ్ ఆన్ ఫ్రైడే. ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం నాడు ద మూవీ రిలీజ్ కాబోతుంది, మూవీ రిలీజ్ చేయబడుతుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పాం. అది యాక్టివ్ వాయిస్ అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అదే పాసివ్ వాయిస్ అయితే మూవీ రిలీజ్ కాబోతుంది, చేయబడుతుంది అని చెప్పి మనకు అక్కడ అర్థం రావడం జరుగుతుంది. విల్ బీ రిలీజ్డ్ అంటే రిలీజ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేసి విల్ బీ రిలీజ్డ్ అన్నాం. ఓకే, సెకండ్, ద ప్రాజెక్ట్ విల్ బీ స్టార్టెడ్ సూన్. సూన్ అంటే త్వరలో, ప్రాజెక్ట్ విల్ బీ స్టార్టెడ్ ఆ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలు కాబడుతుంది అని చెప్పేలా మనం పాసివ్ వాయిస్లో విల్ బీ V3 యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్తో స్టేట్మెంట్స్లో అలాగే క్వశ్చన్స్లో పాజిటివ్ నెగిటివ్స్ ఏ విధంగా చెప్తాను విషయాన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. రేపు నేను కాలేజ్కి వెళ్తాను. అంటే ఇక్కడ చూడండి, విల్ తర్వాత గో అనే V1 యూజ్ చేసాం. ఇది జనరల్ స్ట్రక్చర్. అయితే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని నెగిటివ్ చేయాలంటే నేను కాలేజ్కి వెళ్ళనని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? ఇలా విల్ నాట్ లేదా వోంట్ యూజ్ చేసి మనం చెప్పాల్సి ఉంటుంది. విల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్ అంటే విల్ నాట్ని మనం జనరల్గా రిటర్న్ ఫామ్లో రాస్తే అదే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వోంట్గా మనం చెప్తూ ఉంటాం. వోంట్ అంటే ఐ వోంట్ గో టు కాలేజ్ టుమారో. రేపు నేను కాలేజ్కి వెళ్ళను. ఇక్కడ చూడండి, నేను కాలేజ్కి వెళ్తాను. ఇక్కడ కాలేజ్కి వెళ్ళను అని చెప్పేటప్పుడు ఇలా ఈ వోంట్ యూజ్ చేస్తుంటాం. దిస్ ఈజ్ ద పాజిటివ్, దిస్ ఈజ్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్లో పాజిటివ్, రేపు నేను కాలేజ్కి వెళ్తానా అని చెప్పి అడగాలనుకోండి, అప్పుడు విల్ ఐ గో టు కాలేజ్ టుమారో అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్లోనే విల్ వస్తున్న తర్వాత సబ్జెక్ట్ వస్తున్న తర్వాత V1 రావడం జరుగుతుంది. విల్ ఐ గో టు కాలేజ్ టుమారో, రేపు నేను కాలేజ్కి వెళ్తానా అని చెప్పి అలా అడగవచ్చు. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్లో విల్ నాట్ కానీ వోంట్ కానీ స్టార్టింగ్లో వస్తున్న తర్వాత సబ్జెక్ట్ వస్తున్న తర్వాత V1 రావడం జరుగుతుంది. వోంట్ ఐ గో టు కాలేజ్ టుమారో, రేపు నేను కాలేజ్కి వెళ్ళనా. చూడండి, వోంట్ ఐ గో టు కాలేజ్ టుమారో, రేపు నేను కాలేజ్కి వెళ్ళనా అని చెప్పి ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్ని ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట ఫస్ట్ పర్సన్తో అంటే ఐతో వీతో విల్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి అది ఎక్స్ప్రెషన్ మనకు అందిస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్, ఐ విల్ బై ఏ కార్ సూన్. నేను త్వరలోనే కారు కొంటాను. అంటే నేను గట్టిగా బలంగా నేను దృఢంగా నిర్ణయించుకున్నాను కారు కొంటానని చెప్పి ఇలా మన యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్ చెప్పేటప్పుడు ఇలా విల్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం ఫస్ట్ పర్సన్తో. ఐ విల్ బై ఏ కార్ సూన్. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా అని చెప్పి దృఢంగా నిర్ణయించుకున్నాను. అలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ చెప్పేటప్పుడు విల్ తర్వాత V1 యూజ్ చేసి ఫస్ట్ పర్సన్తో ఇలా చెప్తూ ఉంటాం. సెకండ్ వన్, ఐ విల్ బికమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ని అవుతా. అది నా ఉద్దేశం, అది నా లక్ష్యం అని చెప్పి నా లక్ష్యాన్ని చెప్పేటప్పుడు ఇలా విల్ యూజ్ చేసి V1 యూజ్ చేస్తూ ఉంటాం ఫస్ట్ పర్సన్తో. ఐ విల్ బికమ్ ఏ లాయర్, ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. నీ సందేహాలన్నీ తీరుస్తా. అంటే నీకు ఎటువంటి డౌట్ వచ్చినా నేను క్లియర్ చేస్తా అని చెప్పేటప్పుడు ఇలా ప్రామిస్ చేసేటప్పుడు కూడా మనం విల్ యూజ్ చేస్తుంటాం. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ లేదా ఐ విల్ క్లియర్ యువర్ డెట్
అంటే నీ అప్పు నేను తీరుస్తా. ఇలా మనం ప్రామిస్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్తో విల్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్, వి విల్ అటాక్ యూ, నీ మీద దాడి చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, థ్రెట్, బెదిరింపు. ఇలా మనం బెదిరించేటప్పుడు కూడా మనం విల్తోనే ఫస్ట్ పర్సన్తో మనం చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేసేటప్పుడు విల్ ఎటువంటి ఎక్స్ప్రెషన్ అందిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సెకండ్ పర్సన్ అంటే ఏంటి? యూ, నువ్వు, యూ, మీరు. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్ లేదా దే. అంటే హీ, షీ, ఇట్ అంటే హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. అలాగే ఏదైనా సింగులర్, ఏదైనా ప్లూరల్. వీటన్నిటిని కూడా మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. వీటిని ఉపయోగించి మనం విల్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెషన్ అందిస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఈజ్, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో విల్ యూజ్ చేసినట్లయితే స్టేట్మెంట్లో ఏదైనా చెప్పేటప్పుడు అంత ఖచ్చితంగా కాదనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంత ఖచ్చితంగా కాదంటే ఇండెఫినిట్ ఫ్యూచర్. అంటే ఏదైనా మన ఇండెఫినిట్ ఫ్యూచర్ని చెప్పడానికి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ మనం యూజ్ చేసి ఇలా చెప్పాల్సి ఉంటుంది. చూడండి, షీ విల్ హెల్ప్ యూ అంటే అది అంత ఖచ్చితంగా కాదు, దాన్ని ఇండెఫినిట్ ఫ్యూచర్ అంటారు. అంటే భవిష్యత్తులో ఏదైనా జరగకపోవచ్చు, అంత ఖచ్చితంగా జరగదు అని మనం చెప్పేటప్పుడు ఇలా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో విల్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. షీ విల్ హెల్ప్ యూ అంటే ఆమె సహాయం చేస్తుంది, అది అంత ఖచ్చితంగా కాదు. అంటే సహాయం చేయకపోవచ్చు అని చెప్పి అని అర్థాన్ని కూడా ఇక్కడ మనకి విల్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేస్తామో. ఓకే, సెకండ్ వన్, యూ విల్ నో ఇట్ సూన్, నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు. అంటే అది నాట్ షూర్. ఎందువల్లంటే ఇక్కడ యూతో విల్ యూజ్ చేస్తాం కాబట్టి అది అంత ఖచ్చితంగా జరగకపోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ షీ, ఇట్ ప్లేస్లో మనం ఫస్ట్ పర్సన్ ఉంచినట్లయితే, అంటే ఐ కానీ వి కానీ ఉంచినట్లయితే ఈ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది అనే మీనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఐ విల్ హెల్ప్ యూ అంటే ఖచ్చితంగా సహాయం చేస్తా అని చెప్పి మీనింగ్ వస్తుంది. అదే షీ విల్ హెల్ప్ యూ అంటే ఖచ్చితంగా సహాయం చేయకపోవచ్చు అని చెప్పి అర్థాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్, ఫీలింగ్స్. ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ విల్ యూజ్ చేసేటప్పుడు ఫీలింగ్స్ అంటే బాధ, చిరాకు, కోపం, ఆనందం, ఇటువంటి ఫీలింగ్స్ని కూడా ఇది మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, దే విల్ బీ హ్యాపీ ఆఫ్టర్ నోయింగ్ దిస్. ఆఫ్టర్ నోయింగ్ దిస్, ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఉంటారు. చూడండి, దే థర్డ్ పర్సన్, వాళ్ళు ఆనందంగా ఉంటారని చెప్పి మనం ఎలా చెప్తున్నాం, విల్ బీ తర్వాత అక్కడ హ్యాపీ అనే యాడ్జెక్ట్ యూజ్ చేస్తాం. షీ విల్ బీ సాడ్ టు నో దట్ అంటే అది తెలుసుకోవడానికి ఆమె విచారపడుతుంది, అంటే విచారానికి గురవుతుంది అది తెలుసుకోవడానికి అని చెప్పేటప్పుడు ఇలా మనం విల్ బీ సాడ్ యూజ్ చేయవలసి వచ్చింది. థర్డ్ పాయింట్ ఈస్ నాట్ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఈస్ విష్. విష్ అంటే ఏదైనా కోరిక, ఆకాంక్ష. అంటే ఇక్కడ ఈ కోరికని, ఆకాంక్షను చెప్పేటప్పుడు జనరల్గా క్వశ్చన్ ఫార్మాట్ యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్కువగా యూతోనే వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, విల్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అంటే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆశ ఉందా, కోరిక ఉందా, ఆకాంక్ష ఉందా అని చెప్పి ఇలా అడిగేటప్పుడు మనం విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి అడుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా విష్ని అక్కడ అడుగుతున్నాం మనం. విల్ హ్యావ్ డ్రీమ్ కమ్ ట్రూ, ఆమె కళ నిజమవుతుందా అంటే ఆమె ఆశ నెరవేరుతుందని చెప్పి మనం ఆ విష్ని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేటప్పుడు ఇలా విల్ హ్యావ్ డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పి చెప్పొచ్చు. విల్ యూ టాక్ టు మీ, నాతో మాట్లాడతావా అంటే నాతో మాట్లాడాలని కోరికగా ఉందా, ఆశగా ఉందని చెప్పేటప్పుడు అలా ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో వారి యొక్క విష్ని కూడా తెలియజేయడానికి మనం విల్ యూజ్ చేస్తూ ఉంటాం ఇలా క్వశ్చన్ ఫార్మాట్లో. ఫ్రెండ్స్, మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేసేటప్పుడు విల్ని జనరల్ క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అది ఏ రకమైన క్వశ్చన్ అయినా సరే జనరల్గా మనం అడిగేటప్పుడు ఎక్కువగా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్తో విల్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. విల్ యూ మీట్ మీ టుమారో, రేపు నన్ను కలుస్తావా, రేపు నన్ను కలుస్తారా అని చెప్పి ఇలా విల్ యూ మీట్ మీ అని చెప్పి అన్నాం. విల్ హీ కమ్ దిస్ ఈవినింగ్, అతను సాయంకాలం వస్తాడా, దిస్ ఈవినింగ్ అంటే ఈ రోజు సాయంకాలం అంటే సాయంకాలం వస్తారని చెప్పేటప్పుడు ఇలా విల్ హీ కమ్ అని చెప్పి అన్నాం. అలాగే విల్ షీ బీ ఫ్రీ అట్ ద టైమ్, ఆ టైంలో ఆ సమయంలో ఆమె ఫ్రీగా ఉంటుందా అని చెప్పి ఇలా అడగడం జరిగింది. చూడండి, ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఫార్మాట్లో స్టార్టింగ్లో విల్ వస్తూ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 వస్తుంది. చూడండి, విల్ యూ మీట్, విల్ హీ కమ్, విల్ షీ బీ, ఇలా విల్ సబ్జెక్ట్ తర్వాత V1 వచ్చి మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రావడం జరుగుతుంది క్వశ్చన్ ఫార్మాట్లో. ఓకే, ద లాస్ట్ పాయింట్ ఈస్ రిక్వెస్ట్. మనం ఎవరైనా రిక్వెస్ట్ అడిగేటప్పుడు ఎక్కువగా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్తో విల్ యూజ్ చేస్తుంటాం. అయితే ఎక్కువగా విల్ ఇక్కడ యూ వస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ మనం సెకండ్ పర్సనే వాడుతుంటాం. ఎందువల్లంటే మనం రిక్వెస్ట్ అయ్యేటప్పుడు మనకు ఎదుటికున్న వ్యక్తులను ఎక్కువగా అడుగుతుంటాం కాబట్టి చాలా సందర్భాలు ఇక్కడ మనం యూనే యూజ్ చేస్తుంటాం విల్తో రిక్వెస్ట్ అడగడానికి. ఎగ్జాంపుల్స్, విల్ యూ బీ హియర్ టిల్ 9 o'clock,
అంటే 9 వరకు మీరు ఇక్కడ ఉంటారా అని చెప్పి మనం రిక్వెస్ట్గా అడుగుతున్నాం. అలాగే విల్ యూ హెల్ప్ మీ ప్లీజ్, కాస్త సాయం చేస్తారా, కాస్త సాయం చేస్తామని చెప్పి ఇలా హెల్ప్ మీ మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ విల్ యూ షో మీ ద వే టు ద బ్యాంక్కి కాస్త దారి చూపిస్తారా. చూడండి, విల్ యూ షో ద వే అన్నాం. విల్ యూ షో ద వే అంటే వే అంటే మార్గం, దారి. అలాగే విల్ యూ లెండ్ మీ 1000 రూపీస్, లెండ్ అంటే అరువు ఇవ్వడం, అప్పు ఇవ్వడం. నాకు 1000 రూపాయలు కాస్త అప్పిస్తారని చెప్పి ఇలా మనం రిక్వెస్ట్లలో విల్ని ఎక్కువగా యూతో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ క్వశ్చన్స్లా కనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ 21st వీడియో లెసన్లో మనం విల్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ 50-50 వీడియో లెసన్లో మీరు అన్నీ కూడా అంటే ప్రతి గ్రామటికల్ పాయింట్ కూడా చాలా ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.